నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఏపీలో ఇక 10 నిమిషాల్లో భూముల రిజిస్ట్రేషన్। అమరావతి సచివాలయంలో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్। జగన్ తల్లిని చెల్లినే కాకుండా ముస్లింలను కూడా మోసం చేశారన్న ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు। లోక్సభలో బిల్లుకు వ్యతిరేకంగా రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేశారని విమర్శ। రాజ్యాంగ విరుద్ధ వక్ఫ్ బిల్లుకు చంద్రబాబు మద్దతిచ్చారు। మొత్తం ముస్లిం సమాజం దీనిపై రగిలిపోతుందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజం। బీసీ స్వయం ఉపాధి పథకాల మంజూరుకు కృషి చేయాలి। బ్యాంకర్లను కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి। ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను అమరావతి సచివాలయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు। రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు ఆ సమయానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు। దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని, ఈ విధానంలో కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ఆయన చెప్పారు। ఇప్పుడు కూడా పేద ప్రజలు అలాగే పరిపాలనలో విధి విధానాలు కూడా అందరికీ వెసులుబాటుతో ఉండాలని చెప్పే లక్ష్యంతో పరిపాలన ఇస్తూ ఉంటారు। వారి యొక్క ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి మా స్పెషల్ సిఎస్ గారు అలాగే మా కమిషనర్ గారు వారి యొక్క టీం అందరూ కూడా కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టారు। ఎందుకంటే డిజిటలైజేషను అలాగే మా జనరల్ అడ్మిషన్ అన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తే అలాగే కేవలం గవర్నమెంట్లో బ్యూరోక్రాట్స్ కలెక్టర్సే కాకుండా ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో, బిల్డర్స్ అసోసియేషన్స్ ఉన్నారో, అది క్రెడా అవ్వచ్చు, నెట్కో అవ్వచ్చు, బిల్డర్ అసోసియేషన్ అవ్వచ్చు, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్గా చేసి వాళ్ళతో కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పేసి సుదీర్ఘ చర్చ చేసి ఎన్నో రిఫార్మ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం, ల్యాండ్ రిఫార్మ్స్లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం, అన్నీ కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది। ఎందుకంటే ఈ వెబ్సైట్లో ఈ స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆ రోజు, అంటే వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం। కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటేషన్ కూడా అయ్యే విధంగా। ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము। ఎంఏయుడి డిటిసిపి మాత్రం ఇప్పుడు జరుగుతూ ఉంది, అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది। దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం। దాంతోపాటు గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వచ్చిన తర్వాత పోడియంలు తీసేసి అందరూ కూడా అంటే సమానమైన గౌరవం కల్పించాలని లక్ష్యంతో పనిచేసి, అలాగే మరినారాయణ గారు వచ్చిన తర్వాత సెలవు రోజుల్లో కూడా తప్పకుండా ఎవరికి కావాలంటే కూడా తప్పకుండా మనం పెడదామన్న లక్ష్యంతో ఈ స్లాట్ బుకింగ్ కూడా అది కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే తప్పకుండా సెలవు రోజుల్లో కూడా అంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా, ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది। దాంతోపాటు మొన్న ఉగాది, రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని, కానీ దాదాపుగా 72 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది। అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది। అట్లాంటి నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది। ఈ రోజున 26 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు। సత్వరంగా 296 ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది। ఎప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కూడా గాంధీనగరం, కంకిపాడు కూడా చేసి సక్సెస్ఫుల్గా అయింది।
జగన్ తల్లిని చెల్లినే కాకుండా ముస్లింలను కూడా మోసం చేశారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మాటలు ఒకలా ఉంటే చేతలు మరోలా ఉంటాయని విమర్శించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శనని దుర్నెత్తారు. వక్ఫ్ బిల్లుకు తాము వ్యతిరేకమని వైసీపీ నేతలతో మాట్లాడించిన జగన్ రాజ్యసభలో మాత్రం తన ఎంపీలను బిల్లుకు మద్దతుగా ఓటు వేయమని చెప్పాలని దుయ్యబట్టారు. ఇది ముస్లింలకు తెలిసి వారు షాక్ నుంచి తేరుకోకముందే విప్ జారీ అంటూ నాటకానికి తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి పేటెంట్. ఇది రాష్ట్రంలో జగమెరిగిన సత్యం అందరికి కూడా. నా మైనార్టీలు, నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ యొక్క ఓట్లు గతంలో దండుకొని ఈరోజు మళ్ళా వారి యొక్క ఓట్ల కోసం రకరకాల నాటకాలు ఆడుతూ ఉన్నాడు. పార్లమెంటు సాక్షిగా ముస్లింల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశాడు. ముస్లిం సమాజానికి సంబంధించి వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ చట్ట సవరణ బిల్లుపై వైసీపీ పార్లమెంటు సాక్షిగా ఆడినటువంటి డబుల్ గేమ్ ఇవాళ బట్టబయలైంది. పార్లమెంట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకి వైసీపీ వ్యతిరేకమని చెప్పాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేశారు. రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటు చేసి ఓటింగ్ అయిపోయిన తర్వాత పార్టీ నుంచి విప్పు జారీ చేశారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు కానీ జారీ చేసిన పార్టీలు కానీ ఇప్పటి వరకు లేవు. ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డే ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు, ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా దేశం అంతా చూస్తూ ఉంది. నేషనల్ మీడియా కోడైకి వస్తూ ఉంది వీళ్ళు చేసినటువంటి ఈ మోసం అనేది. జగన్ సూచనలతోటే రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు. ఇది యథార్థం. ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది. నువ్వు వ్యతిరేకంగా వేస్తావా అనుకూలంగా వేస్తావా తర్వాత విషయం. నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమయ్యేది అనేది. నువ్వు ఇక్కడ కప్పదాటు వ్యవహారం చేశాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి మళ్ళా మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు. విప్పు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో రకరకాల డ్రామాలు ఆడారు. ఇప్పుడు అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ధైర్యం లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా చెప్పాలి? ఒక రాజకీయ పార్టీ ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మేము భాగస్వామ్య పక్షాలుగా పూర్తి స్టాండ్తో ఉన్నారు ఆ అంశం మీద. ఎక్కడ కూడా నష్టం జరగకూడదు, ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదు, దానిలో ఉన్నటువంటి క్లాజుల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, నిర్మోహమాటంగా మాట్లాడారు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏందో బయట చెప్పలా, లోపల చెప్పలా. వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ అర్థమవుతా ఉంది. చేస్తే ధైర్యంగా చేయాలి. మేము చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డైరెక్ట్గా చెప్పాలి. అట్లా కాకుండా ఈ విధంగా బయట కూడా చెప్పి లోపల కూడా చేసి ఈ విధంగా ప్రవర్తించడం దేనికి? నువ్వు రాజ్యసభలో అనుకూలంగా ఓటు ఎందుకు వేసావు? నీ మీద ఉన్న కేసులు, భయము, నీకు మళ్ళా వాళ్ళని చూస్తే భయం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే వణుకు, నీకు ఏం చేస్తారో నేను ఒక దడ, నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి, నీ భయం, నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఇవాళ ఒక బోర్డులో ముస్లిమేతరులు ఉండొచ్చు అనేది ఒకటి జేపీసీలో తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించాం. అది రాష్ట్రాలకు వదిలిపెట్టమన్నాం, దాన్ని సాధించారు సవరణలో. అదేవిధంగా వివాదాలు ఏమన్నా వక్ఫ్ భూముల మీద ఏమైనా వివాదాలు వస్తే కలెక్టర్లకు అధికారాలు ఇస్తే కలెక్టర్లకు కాదు రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేయాలని చెప్పి అదొక సవరణ చేసి దాన్ని సాధించాం. ఈ విధంగా దాదాపు 3-4 సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేయించుకున్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు ఈ డబుల్ గేము, డబుల్ రోల్ ప్లే చేసి ఏది చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఓ పక్క భయము, ఓ పక్క వీళ్ళ ఓట్లు పోతామని ఇంకో రకమైన భయం రాష్ట్రంలో. ఇటువంటి పరిస్థితుల్లో మోసమే మన ఎజెండాగా పెట్టుకొని పనిచేసినటువంటి
పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి ఇలా వీళ్ళకి ఏదో వాళ్ళ స్టాండ్ చెప్పే ధైర్యం లేనటువంటి చేతకాని పార్టీ ఈ పార్టీ అని చెప్పి చేతకాని నాయకుడు జగన్ అనేది ఇవాళ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ముస్లిం నేతలు ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించండి. మీ నాయకుడి స్టాండ్ ఏంటి? మీ నాయకుడికి అసలు సిగ్గుందా ఈ విధంగా ప్రవర్తించడానికి? మేము వ్యతిరేకం ఇస్తున్నామని ప్రకటనలు ఇస్తాడు, సిగ్గు లేకుండా లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు. గతంలో కూడా అంతే. ముస్లింలకు సంబంధించి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిఏఏ బిల్లు వచ్చింది, ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాలి, అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చారు. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంపై ముస్లిం సమాజం ఆగ్రహంగా ఉందని గ్రహించిన చంద్రబాబు దాని నుంచి దృష్టి మళ్లించేందుకు తాజాగా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా విప్ జారీ చేయలేదంటూ చంద్రబాబు తన పచ్చమూకతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం తెగబడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి నిన్నటి అప్పులు, నేటి వక్ఫ్ సవరణ బిల్లు వరకు చంద్రబాబు అబద్దాలకు అంతు లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మైనారిటీలకు నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాలని ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాడు. ఒక అడుగు ముందుకేసి మా గుంటూరు జిల్లా ఎంపీ అయితే మైనారిటీలకు అన్యాయం జరిగితే నేను రాజీనామా చేస్తానని చెప్పాడు. ఇప్పుడు మొత్తం వారందరినీ ద్రోహం చేసేసారు మైనారిటీలు. వర్షపోటు విషయంలో, బిల్లు విషయంలో మేము మొదటి నుంచి చాలా స్పష్టంగా మా విధానం చెప్పాం. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండే ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మా అధ్యక్షుడు పలుమార్లు చెప్పారు. ఆ మేరకు లోక్సభలో వ్యతిరేకంగా ఓటేశాం, నిన్న రాజ్యసభలో ఓటేశాం. దీంతో రాష్ట్రంలో ఉన్న మైనారిటీలంతా టీడీపీ చేసిన ద్రోహాన్ని చర్చించుకుంటున్నారు. ఇంత అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేశాడు, ఓడదాటిన దాకా ఓడమల్లన్న, ఓడదాటిన తర్వాత బోడిమల్లన్న అనే విధంగా మమ్మల్ని మోసం చేశారని నిలదీస్తుంటే దీన్ని తప్పించుకోవటానికి చంద్రబాబు ఏం చేశాడు? యథారాజా తథా ప్రజ అనే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ మొదలైశాడు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విప్పు జారీ చేయలేదని, బిల్లు అనుకూలంగా ఓటు వేసిందని నకిలీ వార్తలు సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నాడు. టీడీపీ అనుకూల జర్నలిస్టులు, అనుకూల మీడియా తమ తమ సంస్థల్లో సోషల్ మీడియాలో అకౌంట్లలో తమ తమ మీడియా సంస్థల్లో ఈ ఫేక్ న్యూస్ నడుపుతా ఉన్నారు. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ ఎలా చేసిందో అలాగే నిన్న రాజ్యసభలో బిల్లు వ్యతిరేకంగా మా పార్లమెంటు పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి గారు తన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈ రాష్ట్రంలో మైనారిటీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, వర్క్స్పోర్ట్ బిల్లు విషయంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు మేము వ్యతిరేకిస్తున్నాం అని సుదీర్ఘంగా ఆయన మాట్లాడిన ప్రస్ఫుటంగా భారతావని ప్రజానీకమంతా వీక్షించే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకొని ఉంటే అబద్ధాలు, అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు, వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంఖాలుగా వారి సానుభూతి పరులు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇలాగే పైకి వచ్చాడు. ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా, ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్ని అబద్ధాలే. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తా ఉన్నారు. P4కి సంబంధించి సమాజంలో 20% పేదలు, వారికి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తారని చెప్తా ఉన్నాడు. ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులేంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో,
ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ రాష్ట్రంలో 1,61,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు 1,41,00,000 కుటుంబాలు, అంటే 90% పేదవారే. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ఎంతమందో తెలుసా? 8,60,000 మంది కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇంత దారుణమైన అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికల్లో చెప్పారు. అబద్ధాలు పుంకాలుగా రాయించారు. మరలా అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. చివరికి ముస్లిం మైనారిటీలను కూడా వాడుకుని ఎన్నికల్లో గెలిచి వారికి హాని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు వల్లించడం అంటే ఇది కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. ఇకనైనా ప్రజలు కళ్ళు లేని కబూజీలు కాదు, అజ్ఞానులు కాదు, ప్రజలు విఘ్నులు, ఆలోచించేవాళ్ళు. రాష్ట్రం యావత్తు ముస్లిం లోకం ఉడికిపోతా ఉంది నువ్వు చేసిన మోసాలకి. అందుకనే వక్ఫ్ బోర్డు విషయంలో ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాడు, నకిలీ వార్తలు అబద్ధాలు రాయిస్తా ఉన్నాడు. తస్మాత్ చంద్రబాబు జాగ్రత్తగా ప్రజలకు సమాధానం చెప్పుకునే రోజు దగ్గరకు వస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరకలేస్తాకి చూస్తా ఉన్నారే, సచ్చీలుడుగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. వర్క్ ఫోర్స్ విషయంలో, ఈ బిల్లు విషయంలో మీరు చేసిన తప్పిదం ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేతమైన గొప్ప నిర్ణయం ప్రజలకు తెలుసని మీడియా ద్వారా మీకు విన్నవిస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.